థ్యాంక్ యూ సార్. సార్ వెస్టేజ్ ఆర్మీ టీమ్ కు మీరు జూమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. కంటిన్యూ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. నాకు ఇంత మంచి అవకాశాన్ని శివరాం సార్ గారు యాక్చువల్లీ నన్ను ఇన్వైట్ చేశారు. చాలా ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా అప్లైనర్ వచ్చేసి విజయ్ సార్కి కూడా నేను ఇప్పటికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ని నన్ను పరిచయం చేసి అండ్ మనకి అందరికీ కూడా ఒక సక్సెస్ అంటే ఏంటి అనేది మన లైఫ్లో మనం ఎలా సక్సెస్ అవ్వాలి అంటే ఎన్నో గొప్ప ఆశలతో ఉంటారు చాలా మంది. వాళ్ళకంటూ ఒక ఆశయం కూడా ఉంటుంది. ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం ఎలా మనం సక్సెస్ అవ్వాలనేది మనకి ఈ వెస్టీజ్ లో మనకు ఈ వెస్టీజ్ త్రూ మనకు తెలుస్తుంది. సో అంత గొప్ప అవకాశం ఇచ్చిన నా అప్లైనర్ వచ్చేసి విజయ్ సార్కి అండ్ మా మెంటర్ అయిన బాలం శ్రీనివాస్ సార్కి అండ్ ఎంటైర్ టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివరాం సార్ నన్ను ఇన్వైట్ చేసి నాకు ఈ అవకాశాన్ని బ్యూటీ సెషన్ గురించి మీరు సెషన్ ఇవ్వనందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా మంచి అవకాశం ఇచ్చి నేను ఈ బ్యూటీ గురించి చెప్దామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. సో ఇక్కడ మీ ఇక్కడ ఉన్న లీడర్స్ నాకు అసలు నార్మల్ గా పరిచయం లేరు, ఎవరు తెలియదు కూడా. సో ఏదైనా తప్పున్నా కూడా ఏదైనా నేను మిస్టేక్స్ చేసినా కూడా నన్ను పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సార్ స్టార్ట్ చేయండి సార్. కంటిన్యూ మేడం. కంటిన్యూ. ఏం తప్పేం లేదు మేడం. మీరు ఏదైనా చెప్పొచ్చు. మీ టైం మేడం 5:50 వరకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ మేడం. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. మీరు నాకు పరిచయం లేరు, బట్ ఈ జూమ్ ద్వారా మిమ్మల్ని అందరినీ నేను అందరితో మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ నేను మాట్లాడే విషయం గురించి ఏంటి అంటే మన బ్యూటీలో చాలా అంటే మనము ఎక్కడ వెళ్ళినా కూడా మన బాడీ ఆర్ ఫేస్ అనేది మనకి ఎక్స్పోజ్ అవుతుంది బయట. సో మనము ఎంత మనం మెయింటైన్ చేయగలిగితే అంత మన ఫేస్ కి మన బాడీకి బయట ఉన్న వాళ్ళు అవతల చూసే వాళ్ళు కూడా మనకి రియాక్షన్ కూడా అలానే ఉంటుంది. సో మనం ఎంతవరకు మన ఫేస్ ని నీట్ గా ఉంచుకోగలగాలి అనే విషయం మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో మన బ్యూటీ సెషన్ గురించి నేను మాట్లాడే విషయం ఏంటి అంటే ఈ రోజు మనకు చాలా మందికి చాలా వరకు బయట ఫేస్ చేసేది అందరూ పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్, పింపుల్స్ చాలా మంది దీని గురించి ఫేస్ చేస్తున్నారు బ్యూటీ గురించి. సో దాన్ని మనం ఎలా అధిగమించాలి, ఏం తీసుకుంటే మన ఫేస్ కానీ మనం ఒక ఆరోగ్యవంతులుగా మనం కనిపించడానికి కూడా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది కూడా మనం వెస్టీజ్ లో మనకు గౌతమ్ బాలి సార్ ఇంత మంచి ప్రోడక్ట్స్ ని కూడా మనకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ కి చెప్తూ అండ్ ఈ రోజు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అనేదంటే పిగ్మెంటేషన్ అండ్ పింపుల్స్ అనేవి చాలా రకాలుగా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో వాటిని అధిగమించాలి అంటే 2 రకాలుగా అధిగమించాలి. మనము ఓన్లీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తేనే కాదు, మనం ఇంటర్నల్ గా కూడా మనం తీసుకునే ప్రోడక్ట్స్ ఏంటి, మనం ఏం తీసుకుంటాం, మన డైలీ లైఫ్ స్టైల్ ఏంటి అనేది కూడా మనము ఆలోచించాలి. మనం ఓన్లీ బయట క్రీమ్స్ పెట్టి లేదా మనము దాని త్రూ రిజల్ట్ రావాలంటే కూడా అది ఒక 70% ఉన్నా కూడా సో మనం తీసుకునే ప్రోడక్ట్స్ ఏంటి, అసలు ఇంటర్నల్ గా మనం ఏం తీసుకుంటున్నామో అది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓన్లీ క్రీమ్స్ తోనే ఎక్స్టర్నల్ కాకుండా మన వెస్టీజ్ లో మనకి చాలా రకాలుగా బ్యూటీ గురించి మనకి ఎన్నో రకాలుగా ప్రోడక్ట్స్ వచ్చాయి. ప్రతి ప్రోడక్ట్స్ గురించి ఆలోచిస్తే ప్రతిదీ వెరీ ఇంపార్టెంటే. ఇప్పుడు బ్యూటీ గురించి 1 చెప్పినా 2 చెప్పినా తక్కువే. బట్ మనకున్న దాంట్లో ప్రతిదీ ఏది అష్యూర్ లో అయినా కూడా స్కిన్ ఫార్ములా 9 లో అయినా సరే ఏదైనా సరే కూడా ప్రతి ప్రోడక్ట్ మన స్కిన్ కి యూజ్ అయ్యే ప్రోడక్టే. బట్ అన్నిటి గురించి చెప్పాలి అంటే సెషన్ సరిపోదు కాబట్టి అందులో కొంతవరకు నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఏది ఉన్నా కూడా మన స్కిన్ హెల్దీగా కనిపించాలి అని అనుకుంటే మనము కొన్ని 2 టైప్స్ లాగా మనము డివైడ్ చేసుకోవాలి ఎప్పుడైనా.
ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్‌గా మనం తీసుకునే ఫుడ్డు, మన లైఫ్ స్టైలు అండ్ బయట తీసుకునే ఈ క్రీమ్స్, మన వెస్టేజ్‌లో తీసుకునే క్రీమ్స్ మనము ఈ 2 విధాలుగా బ్యాలెన్స్ చేయగలిగితే మన స్కిన్ ఆల్‌వేస్ మన ఫేస్ ఎప్పుడు హెల్తీగా ఉంటుంది. సో, మనం నార్మల్‌గా మనం దేని మీద ఫోకస్ ఉంటుంది మనకి అంటే ఆల్‌వేస్ మన స్కిన్ అనేది హెల్తీగా కనిపించాలి అని అనుకుంటాం మనము. సో, దాన్ని మనము చాలా వరకి కాపాడుకోవాలి. స్కిన్‌ని కాపాడుకోవడం ఆహ్, మనము మన ఇంటర్నల్‌గా మనం ఏం తీసుకుంటున్నాం అనేది అండ్ మన క్రీమ్స్ ఎలా యూజ్ చేస్తున్నాం అనేది నేను కూడా ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో, మెయిన్‌గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే పిగ్మెంటేషన్. మన డార్క్ స్పాట్స్. ఇప్పుడున్న స్టైల్‌కి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌కి మనము మన ఫేస్‌ని కాపాడుకోవాలి అంటే ఆ పిగ్మెంట్ ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే ఓన్లీ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ మన ఫేస్ పైన వచ్చే ఒక డార్క్ స్పాట్ గాని, పింపుల్ గాని ఇప్పుడున్న బయట ఉన్న పొల్యూషన్‌కి మన ఫేస్ అనేది చాలా డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, దాన్ని మనం ఎలా అధిగమించాలి అని అనుకున్నప్పుడు మనం ఎక్కడైనా సరే మన ఫేస్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా కనిపించాలి అని అనుకుంటే మన ఫేస్‌కి చాలా జాగ్రత్తలుగా తీసుకోవాలి. సో, మనము ఇప్పుడు కూడా నేను వీడియో ఆన్ చేసుకోవాలి అని అనుకుంటే, మీ ముందు వీడియో ఆన్ చేసుకోవాలి అంటే నా ఫేస్ మంచిగుంటేనే మీకు నేనని కాదు, మన ఉన్న లీడర్స్‌లో అందరూ కూడా ఫేస్ ఫేస్ ఒక్కటే మనకి బాగా 10 మందిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. సో, అది మనము ఎంతవరకి మనము కవర్ చేసుకుంటున్నామా? ఎంతవరకి మనం కాపాడుకుంటున్నాం అనేది దానిపైన చాలా వరకి కొంతమందికి నాలెడ్జ్ లేకపోవచ్చు. సో, అందులో ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ గురించి నేను సన్ స్క్రీన్ గాని, లేదా డీప్ క్లెన్జింగ్ ఆయిల్ గురించి గాని, ఈరోజు పిగ్మెంటేషన్ బ్రైట్నింగ్స్ ట్రీట్మెంట్ గాని గురించి గాని కొన్ని ప్రొడక్ట్స్ గురించి నేను నాకు తెలిసిన దాంట్లో గురించి మీకు చెప్తాను. సో, నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను వీడియో ఆన్ చేసుకోవాలి అంటే మనం కనిపించేది మెయిన్‌గా మన ఫేసు. సో, దాన్ని ఆహ్, 10 మంది ముందు కూడా నేను హెల్తీగా ఇది కనిపించాలంటే మన స్కిన్ చాలా హెల్తీగా ఉండాలి. సో, ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు మన ఫేస్ ఎంత నీట్‌గా ఫేస్ ఎంత యంగ్‌గా కూడా కనిపించడానికి కూడా మనం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. సో, ఆహ్, దాన్ని బట్టి మేడం మీ వాయిస్ రావట్లేదు మేడం. థాంక్ యూ మేడం. సో, ఎంతోమంది ఇప్పుడున్న ఆహ్, ఆహ్, దానికి చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్‌కి తగ్గించుకోవడానికి కూడా ఎన్నో రకాలుగా బ్యూటీ ప్రొడక్ట్స్ మనకు వచ్చాయని చెప్పాను కదా! అందులో మనకి ఏవి హెల్ప్ చేస్తాయి అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో, మెయిన్‌గా మన వెస్టీజ్‌లో యూజ్ అయ్యే ప్రొడక్ట్‌లో మెయిన్‌గా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది మన పిగ్మెంటేషన్‌కి చాలా రకాలుగా యూజ్ అవుతది. మోస్ట్‌లీ మనం రికమెండ్ చేసే ప్రొడక్ట్ వచ్చేసి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఓన్లీ. సో, దీనివల్ల ఒక 99% మనము పిగ్మెంటేషన్ నుంచి రిలీఫ్ పొందొచ్చనేది కూడా నేను చెప్పగలుగుతాను. ఎలా అంటే అసలు పిగ్మెంటేషన్ అసలెందుకు వస్తుందనేది కూడా ఆహ్, ఆహ్, మన స్కిన్ ప్రాబ్లమ్ అసలు మన ఏజ్ ఎందుకు మనకు పిగ్మెంటేషన్ మన ఫేస్ మీద ఆహ్, ఆహ్, స్టార్ట్ అవుతుంది అనేది నేనిప్పుడు చెప్తాను. ఏజ్ రిలేటెడ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తుంది మన దగ్గర? మనం ఏజ్ అయిన వాళ్ళలాగా కనిపిస్తున్నాము. ఆ పిగ్మెంటేషన్ మన ఫేస్‌లో వచ్చి మనం ఎందుకు కనిపిస్తున్నాం అనేది కూడా నేనిప్పుడు చెప్తాను. మనం బయటికి వెళ్ళినప్పుడు సన్ మనకి సన్ రేస్ మన పైన పడినప్పుడు మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుందన్నమాట. సో, స్కిన్‌లో ఏదైతే మనము సూర్య కిరణాలు అంటాం కదా! దాని నుంచి మనకి రేస్ పడినప్పుడు మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. సో, అందులో యూఏవీ అండ్ యూఏబీ కిరణాలు మనకేంటంటే మన స్కిన్‌ని చాలా డ్యామేజ్ చేస్తాయి. సో, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి మన స్కిన్‌కి. సో, దానివల్ల కూడా మనకు ఆహ్, స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోయి ఏజింగ్ పర్సన్ లాగా కనిపిస్తాం.
సో అసలు నార్మల్‌గా రీజన్స్ ఏంటివి అనేది నేను చెప్తాను. దానికి సొల్యూషన్ అనేది బ్రైట్నింగ్ ట్రీట్మెంట్‌ని మనము చెప్పుకుందాము. అసలు స్కిన్ అనేది మనకెందుకు అలాగే మనం ఆ రేస్ పడినప్పుడు ఆ రేస్ మనకి పడినప్పుడు ఏమవుతుంది అంటే, మన స్కిన్ అనేది ఏజింగ్ కూడా కనిపిస్తుంది. సో ఏ మన ఆ ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? అసలు అంటే సెవెరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి ఇలా ఎందుకు మన స్కిన్ అనేది కనిపిస్తుంది అనేది అంటే, ఎండ వల్లనే అని కాదు. అంటే సన్ ఎక్స్‌పోజింగ్ వల్లనే అని కాకుండా, మన వంశంలో ఎవరికైనా కూడా స్కిన్ డిసీజెస్ ఉంటాయి కదా! స్కిన్ డిసీజ్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో అది కూడా దాని వల్ల కూడా మన స్కిన్ అనేది ఏజింగ్ వల్ల కనిపిస్తుంది. అంటే పెద్ద ఏజ్ వల్ల కనిపిస్తుంది. ఆ పిగ్మెంటేషన్ అంతా మన ఫేస్ పైన కానీ, నోస్ పైన కానీ, చిన్ పైన కనిపించినప్పుడు మన ఫేస్ అనేది ఒక యంగ్ లుక్‌గా కనిపించదనమాట. సో, దీనికి బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి ఎంతో మంది ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ తగ్గవు. సో, చాలా వరకి మనకు బయట సన్ ఎక్స్‌పోజు అండ్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్. ఎండలో ఎళ్ళినప్పుడు మనము దుమ్ము, ఆ ధూళి అనేది మన ఫేస్‌ని అంతా కవర్ చేసి మనము స్కిన్ పాడయ్యేలా చేస్తుందనమాట. సో, అదొకటి మన పిగ్మెంటేషన్ రావడానికి రీజను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్‌గా హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుంది మన బాడీలో. హార్మోన్ ఇంబాలెన్స్ అయినప్పుడు సో, ఇదెలా హార్మోన్ ఇంబాలెన్స్ ఏంటి అంటే స్పెషల్‌గా మెచ్యూర్డ్ అయినప్పుడు కానీ, లేదా మ్యారేజ్ అయ్యాక ఆహ్, ప్లస్ మనం ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కానీ, తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాక కూడా మనకి ఈ స్పాట్స్ అనేవి కనిపిస్తుంటాయి మన ఫేస్‌లో. సో, దానివల్ల మన ఫేస్ డ్యామేజ్ అయ్యే అవకాశాలుంటాయి. ఇంకొక విషయం, మన ఫేస్ అనేది ఎందుకు డ్యామేజ్ అవుతున్నది అనంటే, మనం తీసుకునే లైఫ్ స్టైల్ డిజాస్టర్. అంటే మనం ఉండే లైఫ్ స్టైల్‌కి మనము తీసుకునే ఫుడ్‌కి చాలా మంది దాని వల్ల కూడా ఆహ్, ల ఆహ్, స్క లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవడం వల్ల కూడా మనకి పిగ్మెంటేషన్ అనేది మన ఫేస్‌లో డార్క్ స్పాట్స్ అనేవి, వ్రింకిల్స్ అనేవి కూడా మనకి చాలా వరకి ఏర్పడుతుంటాయన్నమాట. అంటే మనమున్న ఈ లైఫ్ స్టైల్‌కి తీసుకునే స్ట్రెస్ వల్ల కూడా సో, మన ఫేస్ పైన ఒక వ్రింకిల్స్ ఏర్పడడం గాని, లేదా మన ఫేస్ డ్యామేజ్ అవ్వడం వల్ల గాని, స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా అవుతుంటాయన్నమాట ఇలా. సో, ఎందుకు అసలు పిగ్మెంటేషను ఎలా కనిపిస్తుంది? పిగ్మెంటేషన్ ఉంది అని ఎలా కనిపిస్తుంది అంటే, డార్క్ ప్యాచెస్ లాగా వస్తాయి మనకి అండ్ ఇంకొకటి ఏజ్ స్పాట్స్. అంటే మనము ఉన్న ఏజ్ దానికంటే కొంచెం ఎక్కువ కనిపించడము అండ్ మనకు పిగ్మెంటేషన్ రావడము, ఫేస్‌లో ఆ గ్లోనెస్ లేకపోవడము. సో, ఇదంతా దీనివల్ల మనకి స్కిన్ అనేది మనమున్న దానికి ఆ బ్రైట్‌నెస్ కోల్పోతుంటదనమాట. సో, దానివల్ల అసలెందుకు రీజన్స్ పిగ్మెంటేషన్ మన శరీరంలో రావడానికి మెయిన్‌గా మన ఫేస్‌ని పాడవడానికి రీజన్ ఏంటి అంటే ద 70%, 80% మీరు బయటికి వెళ్ళేటప్పుడు మన సన్ ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల, దీనివల్ల అంటే పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలనమాట. మంగు మచ్చలు ఎందుకు ఏర్పడుతున్నాయి? అసలు మన ఫేస్ పైన మనం ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే, మనం బయట సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల సన్ నుంచి వచ్చే ఆ కిరణాలు కూడా రేస్ అనేవి చాలా మనకి స్కిన్‌ని డ్యామేజ్ చేస్తాయి. సో, మన మనకున్న ఆహ్, నా ఆహ్, ద ప్రాబ్లమ్‌ని బట్టి మెయిన్‌గా పిగ్మెంటేషన్ వచ్చే ప్రాబ్లమ్ అనేది 70, 80% సో, సూర్యరశ్మి వల్ల. సో, సన్ ఎక్స్‌పోజింగ్ వల్ల. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మన శరీరంలో హార్మోన్ ఇంబాలెన్స్ ఇంతకుముందు నేను చెప్పినాను కదా! హార్మోన్ ఇంబాలెన్స్ ప్రెగ్నెంట్ అయ్యి, ప్రెగ్నెంట్ తర్వాత కూడా మనకి మన బాడీ అనేది చాలా చేంజెస్‌కి దారి తీస్తది. సో, అప్పుడు కూడా మనకి ఫేస్‌లో మనకి మంగు మచ్చలు, డార్క్ స్పాట్స్ అలా అవి ఏర్పడే అవకాశాలుంటాయన్నమాట. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ సర్టెన్ న్యూట్రియంట్స్. మనం తీసుకునే ఫుడ్‌లో న్యూట్రియంట్స్ లేకపోవడం వల్ల కూడా దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ రీజన్ అన్నమాట. సో, సూర్యరశ్మి అనే కాదు, మన వంశపారపర్యంగా వచ్చే వాళ్ళతో కూడా మనకి పిగ్మెంటేషన్ మంగుమచ్చలని రావచ్చు. అండ్ మనం తీసుకునే ఫుడ్ స్టైలు ఇప్పుడు మనమున్న లైఫ్ స్టైల్‌కి బయట మనం జంక్ ఫుడ్ తీసుకుంటుంటాము.
చాలా రకాలుగా మనం తీసుకునే దాంట్లో న్యూట్రిషన్స్ ఉండవు. సో, దానివల్ల కూడా మనకేంటి అంటే మంగు మచ్చలనేవి ఏర్పడతాయి. సో, ఇలా పిగ్మెంటేషన్ రాడానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్క రీజన్ అని చెప్పలేము. మన స్కిన్‌ని కాపాడుకోవడానికి మనం ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఏదో రకంగా ఏదో వల్ల మనకి స్కిన్ డ్యామేజ్ అవుతుంటది కాబట్టి మనము మన దగ్గర మన వెస్టీజ్‌లో బ్రైటనింగ్ క్రీమ్ బ్రైటనింగ్ ట్రీట్మెంట్ అనే క్రీమ్ మనం యూజ్ చేయడం వల్ల మన పిగ్మెంటేషన్‌కి చాలా వరకి ఒక 90% మనము ప్రాబ్లమ్ అనేది 99% అనొచ్చు. 90% కాదు, 99% అనేది కూడా మనము ఈ ప్రొడక్ట్ మనకి చాలా బెస్ట్‌గా ప్రొడక్ట్ మనకి యూజ్ అవుతుంది. సో, మనకి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీకు సర్టెన్ ఇన్‌స్టంట్ గ్లో కూడా మనకి ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ప్రొడక్ట్ అనేది చాలా వరకి యూజ్ అవుతుంది. మన స్కిన్ ఫార్ములా 9లో మంగు మచ్చలు ఎవరైతే ఏర్పడుతున్నారో ఎవరికైతే అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉంటదో, అన్‌ఈవెన్ అంటే స్కిన్ ఒక దగ్గర షైనీ గాను, ఒక దగ్గర కొంచెం ప్యాచెస్ గాను, ఇంకొక దగ్గర కొంచెం రెడ్ గాను ఉండడం అనేది ఇదేంటంటే దీన్ని కూడా మన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ప్రొడక్ట్ చాలా వరకి కవర్ చేసేస్తుందన్నమాట. సో, మనకి పింపుల్స్ ఒచ్చి కూడా మనకు మెయిన్ రీజన్ పింపుల్స్ ఒచ్చి మనం అవి గిల్లినప్పుడు గాని, లేదా వాటిని ఆహ్, ఏదైనా సరే మన హ్యాండ్ తగిలినప్పుడు అవి మచ్చలుగా ఏర్పడతాయి మన ఫేస్ మీద. ఆ మచ్చలనేవి మనకి దాన్ని కూడా పోగొట్టే గుణం అనేది మనకు ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్‌లో ఉంది. సో, మేజర్ ప్రొడక్ట్ ఏంటంటే పిగ్మెంటేషన్‌కి మనం బెస్ట్ సొల్యూషన్ ఈస్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్‌ని సజెస్ట్ జేయాలి ఎవరికైనా. మీరైనా సరే, మనం తీసుకునే మన డౌన్ లైన్ సరే ఎవరికైనా సరే ఇప్పుడు ఏదైనా ఉంది ఫేస్ పైన డార్క్ స్పాట్స్ డార్క్ స్పాట్స్ అంటే ఎలా ఉంటాయి అంటే చిన్న చిన్నగా అవ్వడం ఎన్నో రకాలుగా కనిపిస్తుంటాయి. చిన్నగా కనిపిస్తుంటది ఒక్కొక్క దగ్గర ఫేస్ మీద. ఇంకొక దగ్గర నోస్ పైన కనిపిస్తుంటది. చిన్ పైన కనిపిస్తది. ఆ మచ్చలు ఏర్పడతాయి. ఏది ఉన్నా మనకు మచ్చలు గాని లేదా ఆహ్, ఆహ్, డార్క్ స్పాట్స్ గాని, వ్రింకిల్స్ గాని వస్తాయి. అంటే మన వ్రింకిల్స్ అంటే ఏజ్ ఉన్న వాళ్ళలాగా కూడా మనము కనిపించడం. ఈ ఏజ్ ఉన్న వాళ్ళలాగా కనిపించడం అనే రీజన్ కూడా చెప్పాను కదా! ఇంతకుముందు మీకు చెప్పినట్టు మనకు ఎప్పుడైనా సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే ముందు నేను దాని గురించి కూడా ఇంకొకసారి వేరే ప్రొడక్ట్ గురించి కూడా నేను దాని గురించి మాట్లాడదాం మనము. ఇది బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో, మనకి మన వెస్టేజ్‌లో ద బెస్ట్ అండ్ యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అన్నమాట. మీకు ఎక్కడ ఉన్న మీ డౌన్ లైన్‌లో వాళ్ళు ఏదైనా అడిగినా కూడా మనము బ్యూటీ గురించి గాని, లేదా నాకిలా అవుతున్నాయి, మచ్చలు అవుతున్నాయని చెప్పినా కూడా మనము ఫస్ట్ సజెస్ట్ చేసే ప్రొడక్ట్ అనేది బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అన్నమాట. అసలు ఈ పిగ్మెంటేషన్ అనేది మనకి ఎలా వస్తుంది? ఏం రీజన్స్? అసలు సొల్యూషన్ ఏంటి? అసలెలా అంటే చెప్పాను కదా మీకు ప్రతి రీజన్ ఒక్క రీజన్ అని చెప్పలేము మనం పిగ్మెంటేషన్ రాడానికి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సూర్యరశ్మి వల్ల గానీ, లేదా మన జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా, మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా చాలా రకాలుగా మనకి స్పాట్స్ అనేవి మనకి తగులుతూ ఉంటాయి. ఎందుకు మనము దీనికి మనం బెస్ట్ సొల్యూషన్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అని ఎందుకు అనుకుంటున్నాము అంటే, దీని వల్ల చాలా రకాల ఆహ్, చాలా స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట ఇందులో. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది మల్టీ యాక్షన్ ఫార్ములా యాక్చువల్లీ. స్ ఏదైతే స్పాట్స్ ఉన్నాయో దాన్ని లైట్ చేస్తుంది. మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆహ్, స్పాట్స్ గాని, వ్రింకిల్స్ గాని మన శరీరంలో మన బాడీ మన ఫేస్ పైన అవుతున్నాయి అంటే, దాన్ని ఫస్ట్ మనము మెయిన్‌గా ట్రీట్ చేసేది పిగ్మెంటేషన్ లాగా ట్రీట్ చేయాలి. మనకు చిన్న చిన్నగా కనిపిస్తాయన్నమాట అవి. స్టార్ట్ అయ్యే విధానం కూడా మనకి చిన్న చిన్న మచ్చల రూపంలో కనిపిస్తుంటాయి. మనకు కొద్దిగా ఉన్నప్పుడే దాన్ని మనం చూసి, మనము దానికి యూజ్ చేసే ప్రొడక్ట్ మనం యూజ్ చేస్తే, అవి మనకి
హెల్తీగా మన శరీరం హెల్తీగా ఉంచుకోవచ్చు. సో, మనమున్న ఈ లైఫ్ స్టైల్‌కి బయట ఎళ్ళాలి అంటే ఎంతో, ఎంతో రకం పొల్యూషన్ బయట కనిపిస్తది. మనం ఎంత కవర్ చేసుకోవాలనుకున్నా కూడా పొల్యూషన్ అనేది బయట చాలా ఉంటది. సో, ఆ దుమ్ము, ధూళి అనేది మనకు పడినప్పుడు ఆహ్, మనం ఈ మన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ప్రొడక్ట్ యూజ్ చేయడం వలన అది మనకి స్కిన్‌కి దాని నుంచి ఫైట్ చేసి డీటాక్సిఫై చేస్తుందన్నమాట. మన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది. సో, ఇందులో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ ఎందుకు అన్నాం మనం ఇందులో ఇంగ్రీడియెంట్స్ అనేవి ఏంటి అని అనుకున్నప్పుడు క్లారిప్యూర్ స్టెమ్ సెల్ బ్లెండ్. అంటే ఈ క్లారిప్యూర్ స్టెమ్ చాలా చాలా కాస్ట్‌లీ ఇంగ్రీడియెంట్ అన్నమాట ఇందులో. ఇందులో ఉండే ఇంగ్రీడియెంట్ అంటే అదేం చేస్తుంది అంటే మన స్కిన్‌ని డీటాక్సిఫై చేస్తుంది. యాక్టివ్ ఏదైతే మన బాడీలో ఉన్న సెల్స్, మన ఫేస్ మీద ఉన్న సెల్స్ ఏమైతే ఉన్నాయో వాటి అంటే ఆల్రెడీ డీయాక్టివేట్ లోనే ఉంటాయి ఆ సెల్స్. అది మనకి ఆహ్, యాక్టివేట్ చేస్తుందన్నమాట. కొత్త సెల్స్ ని అది డీయాక్టివేట్ చేసేసి యాక్టివ్ చేసి ఏదైతే మన దగ్గర ఆ సెల్స్ అనేవి ఇప్పుడు ఈ దుమ్ము, ధూళి వల్ల ఏదైతే డీయాక్టివేట్ అయిపోతాయో అంటే డీయాక్టివేట్ అంటే చచ్చుబడిపోతాయి. మన ఏదైతే గ్లోయింగ్‌ది వచ్చే స్కిన్ గాని అవి దాన్ని యాక్టివ్ చేస్తుంది. మన ఆటోమేటిక్‌గా మనది ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ పెట్టడం వల్ల ఏమైతుందంటే స్కిన్ అనేది గ్లోయింగ్‌కి తీసుకొస్తుంది. ఆ సెల్స్‌ని మళ్ళీ యాక్టివేట్ చేస్తుందన్నమాట. సో, జనరల్‌గా పిగ్మెంటేషన్ రావడానికి ప్రాబ్లమ్ ఏంటి అంటే మెలనిన్. సో, మన స్కిన్‌లో అనేది మెలనిన్ అనే ఆహ్, ఆహ్, ఇది ఉంటుందన్నమాట. సో, అది మెయిన్‌గా మనకి పిగ్మెంటేషన్‌కి దారి తీస్తుంది. సో, మనము టోటల్‌గా ఇందులో మనం చూసుకుంటే, ప్రతీదీ చూసుకుంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్‌లో చాలా రకాలుగా ఇంగ్రీడియెంట్స్, చాలా రిచెస్ట్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. దాన్ని మనము యూజ్ చేయడం వల్ల మనం ప్రతి మంగుమచ్చ అనేది చిన్న చిన్నగా ఒకేసారి కాకుండా చిన్న చిన్నగా అయిపోయి మనకి ఫేస్ అనేది గ్లోయింగ్ తీసుకొస్తుందనమాట. అంటే స్కిన్ బ్రైటనింగ్ గూడా చేస్తుందది. సో, ఇంత మంచి పవర్‌ఫుల్ ప్రొడక్ట్‌ని మనకి మన వెస్టిజ్ అందిస్తుంది గాబట్టి, సో, మనము దాన్ని యూజ్ చేసుకొని మనము మన పిగ్మెంటేషన్ నుంచి గూడా కాపాడుకోవాలని అందరికీ లీడర్స్ అందరూ మీరొకటి గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి ప్రొడక్ట్ మన దగ్గర ఉన్న ప్రతీది కూడా మనము ఓన్లీ ఈ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేసేది దేనికి అంటే బయట ఉన్న పొల్యూషన్‌కి అండ్ సూర్యరశ్మి మనకేదైతే సన్ ఎక్స్‌పోజింగ్ వల్ల ఇవన్నిటి వల్ల మాత్రమే ఫేస్ అనేది డ్యామేజ్ అవుతుంది. అంటే ఫేస్ డ్యామేజ్ అవ్వడానికి చెప్పాను కదా! ఇంతకుముందు రీజన్స్ అనేటివి. మనం తీసుకునే ఫుడ్ కూడా ఆధారపడి ఉంటుంది ఫేస్ అనేది. మనం తీసుకునే ఫుడ్ లైఫ్ స్టైల్ తీసుకునే ఫుడ్ పైనే ఆధారపడి మనం ఓన్లీ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ప్రొడక్ట్ యూజ్ చేసి పోయింది అంటే రావట్లేదు రిజల్ట్ అంటే కాదు. మనం తీసుకునే లైఫ్ స్టైల్‌లో కూడా చాలా చేంజెస్ ఉంటాయి. అంటే మనం తీసుకునే ఒక 50, 60% ఇంటర్నల్‌గా కూడా మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాము, ఏం తీసుకుంటున్నాము అంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఇది అని యూజ్ చేయడం కాకుండా మనం తీసుకునే ఫుడ్ కూడా అందులో ఏముంటున్నాయి అందులో జంక్ ఫుడ్ తీసుకుంటున్నామా? లేకపోతే మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నామా? లేకపోతే మనము ఎంతవరకి మన స్కిన్‌ని కాపాడుకుంటున్నాం అనేది ఒక్క ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్లనే కాదు. ప్రొడక్ట్ అనేది ఎక్స్‌టర్నల్‌గా యూజ్ అవుతది. మనము ఇంటర్నల్‌గా తీసుకునేది కూడా 50% ఉంటదన్నమాట. సో, దీన్ని బ్యాలెన్స్ చేస్తూ పోతే మన స్కిన్ అనేది, మన ఫేస్ అనేది ఆల్‌వేస్ హెల్తీగా ఉంటది. ఇప్పుడు చెప్పాను కదా! మీకు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ద బెస్ట్ సొల్యూషన్ మన మంగు మచ్చలకి కానీ, లేదా మన పింపుల్స్‌కి కూడా మనం యూజ్ చేయాలి అనుకుంటే సో, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడొచ్చు. అండ్ ఇంకొక ప్రొడక్ట్ గురించి దీన్ని మన వెస్టీజ్‌లో వచ్చేసి ఇది మనం బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మనం సజెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు, మనము ఇంకొక 2 కూడా ప్రొడక్ట్స్ కూడా సజెస్ట్ చేయొచ్చు. దీనిని మనం యూజ్ చేసుకుంటూనే ఇంకొక 2 ప్రొడక్ట్స్ గురించి కూడా మనము చెప్పుకోవచ్చు. ఏంటి అంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది కూడా మన దగ్గర ఉంది. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అండ్ సన్ స్క్రీన్. మీకింతకుముందు చెప్పాను కదా! ఒకే ప్రొడక్ట్ పైన మనము ఆధారపడి అంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది 90% మనం యూజ్ చేసుకున్నా కూడా, మనం ఇంకా కాపాడుకునేవి చాలా ఉంటాయి. ఇప్పుడు మనము ఆహ్, సన్ స్క్రీన్ మన లైఫ్‌లో మెయిన్‌గా ఇప్పుడు నేను దీని గురించి చెప్తాను. ఫస్ట్ దీన్ని మన మన దాంట్లో ఇది ఎంఆర్‌పీ వచ్చేసి 2575 ఉంది. అండ్ మన డీపీ వచ్చేసి
2200. సో పీవీస్ వచ్చేసి 73.3 ఉంది. మన ప్రొడక్ట్స్ లో ద బెస్ట్ ప్రోడక్ట్ అంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. సో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది గురించి మనము ఇంతవరకు చెప్పుకున్నాం కదా. మెయిన్ గా మన శరీరంలో స్టార్ట్ అయ్యే స్పాట్స్ అండ్ ఏదైనా అవుతుంది అని అనుకుంటే మనము మన లైఫ్ లో మన స్కిన్ కి సన్ స్క్రీన్ యూజ్ చేయకపోవడమే. సన్ స్క్రీన్ అనేది చాలా మందికి ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలా మంది యూజ్ చేయట్లేదు. అసలు ఆ ప్రోడక్ట్ గురించి కూడా చాలా మందికి నాలెడ్జ్ లేకపోవడం కూడా ఉంది. అసలు మనము ఏది పెట్టుకున్నా ఏది పెట్టుకోకపోయినా మనం మన లైఫ్ లో మన ఉంటున్న లైఫ్ స్టైల్ కి సన్ స్క్రీన్ అనేది చాలా వరకు యూజ్ అవుతది. సన్ స్క్రీన్ లేదు అని అన్నప్పుడు కంపల్సరీ మన మన ఫేస్ పైన మాత్రం చెప్తున్నాను కదా, పిగ్మెంటేషన్ గానీ లేదా మన ఫేస్ అనేది డ్యామేజ్ అవ్వడం గురించి కూడా డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మనం ద బెస్ట్ ప్రోడక్ట్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే సన్ స్క్రీన్ గురించి కూడా నేను ఈ రోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? సార్ మేడం క్లియర్ మేడం, మీరు ఫ్రీగా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ ఇంకొకటి మనము చెప్పుకోవాల్సింది నేను చెప్పాను కదా, ఇంతవరకు మనము బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ గురించి చెప్పుకున్నాము. ఏదైతే మన మంగు మచ్చలు పోవడానికి ద బెస్ట్ వన్ అండ్ ఓన్లీ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. అండ్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్న వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ లో అసలు సన్ స్క్రీన్ మనం ఎందుకు యూజ్ చేయాలి, ఎందుకు మనము సన్ స్క్రీన్ ని తీసుకోవాలి అని అనుకున్నప్పుడు, మన సన్ స్క్రీన్ అనేది ఎలా మనకి యూజ్ అవుతుంది అంటే, సేమ్ మన ప్రతి ఫేస్ అనేది డ్యామేజ్ అవ్వడానికి మోస్ట్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టు 80% ఈస్ ద సన్ ఎక్స్పోజర్. సన్ ఎక్స్పోజర్ కి మనము ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన ఫేస్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. సో అలా మనం సన్ రేస్ నుంచి కూడా కాపాడుకోవడానికి మనము ఇందులో ద బెస్ట్ వన్ అండ్ ప్రోడక్ట్ ఏంటి అంటే సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ లో చాలా ఉన్నాయి, మీరు చూస్తూనే మీరు మన పీవీస్ లో చూస్తూ ఉంటారు కదా, సన్ స్క్రీన్ 30+, 40+, 50+, ఇలా ప్లస్లు ఏంటి అసలు ఇంత 30+ అనేది ఎందుకు, 40 అనేది ఎందుకు, 50 అనేది ఎందుకు అనేది కూడా నేను డిస్కస్ చేశాను. సో మనము అసలు మెయిన్ గా సన్ స్క్రీన్ మనము మెయిన్ గా యూజ్ అయ్యేది ఎప్పుడు అంటే సమ్మర్ లో మనకి ఎక్కువ యూజ్ అవుతుంది సన్ స్క్రీన్ అనేది. సన్ స్క్రీన్ మనము సమ్మర్ లోనే, ఎందుకు అంటే మనం ఎండ కూడా సమ్మర్ లోనే మనకి చాలా వరకు ఎండ ఒక 90% ఎండ ఉంటుంది సమ్మర్ లోనే. 90 అంటున్నాను, 100 పైనే ఉంటుంది యాక్చువల్ గా. సో అది మనకి చాలా రకాలుగా మనకు డ్యామేజ్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సన్ ఎక్స్పోజర్. సో మనము సన్ కి ఎక్స్పోజ్ అవుతుంటాం కాబట్టి సన్ రేస్ మనము ఎంజాయ్ చేయాలి. సో దానికి ఎంజాయ్ చేయాలి అంటే కంపల్సరీ మన స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకి ఉంది. సన్ ప్రొటెక్షన్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది అంటే, సన్ యూవీ రేస్ ని రిలీజ్ చేస్తుంది. యూవీ అంటే అల్ట్రావైలెట్ రేస్ లో 2 టైప్స్ ఉన్నాయి, యుఏవి అండ్ యూవీబీ. అంటే యుఏవి రేస్ అనేవి మన స్కిన్ లోకి డీప్ గా పెనట్రేట్ అయిపోయి మన స్కిన్ కి వ్రింకిల్ ని క్రియేట్ చేస్తుంది. వ్రింకిల్స్ అంటే మనం ఏజ్ ఉన్నా కూడా, నార్మల్ యంగ్ ఏజ్ ఉన్నా కూడా మనం ఒక పెద్ద ఏజ్ వాళ్ళలాగా కనిపిస్తాం అన్నమాట. సో ఈ ప్రీమెచ్యూర్ ఏజింగ్ వలన మనకి ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలాగా మన స్కిన్ కనిపిస్తుంది. యూవీబీ రేస్ అనేవి మన స్కిన్ సర్ఫేస్ ని కూడా ఎఫెక్ట్ చేసి బర్న్ ని క్రియేట్ చేస్తుంది. బర్న్ అంటే అందులో నుంచి రిలీజ్ అయ్యే ఆ 2 రేస్ అనేవి చాలా మన ఫేస్ ని డ్యామేజ్ చేసింది అనమాట. సో మనకు రెడ్ గా ఇప్పుడు మనం ఎండలో వెళ్ళినప్పుడు మన స్కిన్ అనేది ఎలా అవుతుంది అంటే రెడ్ అయిపోతుంది, బర్నింగ్ అవుతుంది. అంటే బికాస్ ఆఫ్ సన్ రేస్. దాని వల్ల కూడా ఈ 2 రేస్ అనేవి మన ఫేస్ ని చాలా నష్టాన్ని కలిగిస్తాయి అనమాట. ఈ 2 రేస్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ ఏం కావాలి అని అనుకున్నప్పుడు, అప్పుడు ఈ అంటే మన స్కిన్ లో త్వరగా అబ్జార్బ్ అవ్వాలి, మనకు మంచిగా స్కిన్ తొందరగా మనకి రియాక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏంటి అంటే
ఈ యూవీ రేస్ నుంచి కూడా మన స్కిన్ మీద హార్మ్ఫుల్ రియాక్షన్ కలగకుండా రిఫ్లెక్ట్ అయిపోవాలి. అంటే ఏ అనేది హార్మ్ఫుల్ రియాక్ట్ అవ్వకుండా మనము ఫేస్ లో మనం చూడాలి అనుకుంటే ఈ స్కిన్ ప్రొటెక్షన్ లో మనకి మెయిన్ గా SPF సన్ స్క్రీన్ SPF PA 50+. సో ఇందులో ఇప్పటిదాకా నేను అన్నట్టుగా మీకు చెప్పాను కదా, సన్ స్క్రీన్ 30++ అండ్ 30 సన్ స్క్రీన్ 40+ అండ్ సన్ స్క్రీన్ 50. సో ఇందులో కూడా మెయిన్ గా SPF ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. మూడు పైన ఆధారపడి ఉంటుంది. సో SPF 15 అంటే ఏంటి అంటే మనకి కొంచెం ప్రొటెక్షన్ వస్తుంది. SPF 10 కూడా ఉంది మన దగ్గర, వెస్టేజ్ లో ఉన్నది. SPF 30, 20, 10 అనేవి మనకి కొంచెం మనము స్కిన్ ని కాపాడుకోవచ్చు వాటి నుంచి. సో SPF 40 అనేది ఏంటి అంటే ఒక మనము సన్ ఎక్స్పోజర్ నుంచి ఒక 75% మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ద బెస్ట్, ఇంకా నీకు స్కిన్ మనకి ఎప్పుడు ప్రొటెక్టివ్ గా ఉండాలి అంటే SPF 50 అనేది మనకి స్కిన్ ని చాలా వరకు మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనం ఏది ఉన్నా కూడా అంటే మనం SPF 50 యూజ్ చేసేటప్పుడు ఇంకా మనకి వేరే ప్రోడక్ట్స్ మీరు ఏదైనా మనం ఇంట్లో యూజ్ చేసుకున్న ప్రోడక్ట్స్ కూడా మనకి అసలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సన్ స్క్రీన్ తోనే మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి అంటే ఒక సన్ స్క్రీన్ వల్లనే సాధ్యం అవుతుంది. ఎందుకంటే మనం మోస్ట్లీ మన స్కిన్ కాపాడుకునేది ఓన్లీ సన్ స్క్రీన్. అంటే సన్ స్క్రీన్ ఇప్పుడు మనం ఇంతకుముందు మన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ గురించి ఏదైతే చెప్పామో అది మనకు స్పాట్స్ అయ్యాక మనము దాన్ని యూజ్ చేయొచ్చు. కానీ స్పాట్స్ అవ్వక ముందే మనం స్కిన్ ని మనం కాపాడుకోవాలి అని అనుకున్నప్పుడు మనము ద బెస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే సన్ స్క్రీన్. ఇంకా మనకి మన ఫేస్ అనేది వ్రింకిల్స్ కి, స్పాట్స్ కి, ఏవిటికి దేనికి కూడా లొంగొద్దు అని అన్నప్పుడు మనము సన్ స్క్రీన్ అనేది మన దగ్గర కంపల్సరీ, మన ఎవ్రీ లీడర్ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన ప్రోడక్ట్ అన్నమాట. సో సన్ ప్రొటెక్షన్ క్రీమ్ యూజ్ చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అనేది మనము ఫస్ట్ తెలుసుకుందాం. అంటే ఈ దీని వల్ల మనము ఎందువల్ల మనము ఏం ప్రొటెక్షన్ మనకు కలుగుతుంది అనేది కూడా ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మనం తెలుసుకుందాం అన్నమాట. యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ అన్నమాట. సో యూవీ రేస్ అనేవి మనకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనం ఏజింగ్ ప్రాసెస్ ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళగా పెరిగిపోతుంది. అలాగే వ్రింకిల్స్, ఫైన్ లైన్స్, డార్క్ స్పాట్స్ అనేవి దాని వల్లనే వస్తాయి అన్నమాట. సో డైలీ మనం సన్ స్క్రీన్ యూజ్ చేసినట్లయితే మన స్కిన్ ఏమవుతుంది, ఎలాస్టిసిటీని, స్మూత్ ని పోగొట్టకుండా ఉంచుకోవచ్చు. అంటే మన స్కిన్ లో ఉన్న గ్లోయింగ్ కానీ ఏదైతే స్మూత్నెస్ ఉంటుందో ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల కూడా మనము కాపాడుకోవచ్చు అన్నమాట. ఈవెన్ స్కిన్ టోన్ ని మనం కలిగి ఉండేలా ఇది చూస్తుంది. అంటే ఈవెన్ స్కిన్ టోన్ ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ప్రతిదీ ఆధారపడేది మనకు సన్ ఎక్స్పోజర్ అని చెప్పాను కదా, అది కూడా ఆ సన్ ఎక్స్పోజర్ వల్ల మనకి ఏమవుతుంది అంటే ఒక స్కిన్ ఒక దగ్గర బ్రైటన్ గా అనిపిస్తుంది, ఒక షైనీగా అనిపిస్తుంది. సో అవన్నీ మనకి అన్ఈవెన్ స్కిన్ టోన్ కూడా ఈవెన్ టోన్ గా చేస్తుంది అనమాట. సో టోటల్ గా ఓవరాల్ మన ఫేస్ ని కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ అనేది సన్ ఎక్స్పోజ్ నుంచి కాపాడుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో అది ఎలా వాడాలి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా అంటే మనము ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ నుంచి కూడా మనకి ఎంతో పొల్యూషన్ బయట మనం వెళ్ళినప్పుడు ఇంతకు ముందు నేను చెప్పినట్టు పొల్యూషన్ అనేది వన్ అండ్ ఓన్లీ మన స్కిన్ ని డ్యామేజ్ అవుతున్నది అంటే మన పొల్యూషన్ వల్ల కూడా చాలా వరకు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫ్రీ రాడికల్ బారి నుండి కూడా మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు దుమ్ము, ధూళి అనేది మన స్కిన్ పైన ఏదైతే పడుతుందో అది పడినప్పుడు కూడా మనకి సన్ ప్రొటెక్షన్ స్కిన్ ప్రొటెక్షన్ రావాలి అంటే మనం సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. సో అది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది హెల్తీగా మెయింటైన్ ఉంటుంది. హెల్తీగా యంగ్ లుక్ కనిపించేలా కూడా మనకు ఈ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. మన వెస్టేజ్ లో మన కోసం ఈ స్కిన్ ఫార్ములా 99 లో SPF 50+ ని కూడా మనకి ఇంత 30 అన్ని 40, 50 మనం అన్ని రకాలుగా మన వెస్టేజ్ లో మనకి ఇంట్రడ్యూస్ చేస్తుంది.
సో డైలీ మనం సన్ డ్యామేజ్ నుండి కానీ దాని నుండి అగేన్స్ట్ గా మనం ఫైట్ చేయాలి అని అనుకుంటే మనం కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. సో ఈ సన్ స్క్రీన్ లో మనకి బెనిఫిట్స్ ఏంటిది అసలు? మెయిన్ బెనిఫిట్స్ ఏమున్నాయి అనుకుంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్, అంటే యూఏవి యూవిబి రేస్ నుండి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ అదేంటి అంటే ఒక షీల్డ్ లాగా, ఈ ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే ఒక షీల్డ్ లాగా మన ఫేస్ ని కవర్ చేస్తుంది, మన ఫేస్ పైన ఏర్పడుతుంది. సో సన్ బర్న్ కి స్కిన్ క్యాన్సర్ ని ప్రీమెచ్యూర్ ఏజింగ్ ని ప్రివెంట్ చేస్తుంది. సో ఇందులో ఉన్న ప్రోడక్ట్ మనకేంటి అంటే మన ఫేస్ పైన ఉన్న అంటే ఒక లేయర్ లాగా మనకి ఇది పనిచేస్తుంది అనమాట సన్ స్క్రీన్ అనేది. సో దాని వల్ల కూడా మనము ప్రీమెచ్యూర్ ఏజింగ్ దాన్ని కూడా మనం ప్రీమెచ్యూర్ ఏజింగ్ అంటే తక్కువ కనిపించాలి. మన ఉన్న ఏజ్ కి మనం ఏజింగ్ అని కాకుండా నార్మల్ గా మన ఏజ్ కి మనం ఎలా కనిపిస్తాలో అది మనని కాపాడుతుంది. సో ఇంకొకటి హైడ్రేషన్ ఇన్ఫ్యూషన్, దీనిలో మాయిశ్చరైజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మనం స్కిన్ ని హైడ్రేట్ చేసి రోజంతా మన స్కిన్ లో మాయిశ్చరైజింగ్ లెవెల్ మంచిగా ఉండేలా చేస్తుంది. మాయిశ్చరైజింగ్ అనేది కంపల్సరీ మన ఫేస్ లో ఉండాలి. అది లేనప్పుడు ఏమవుతుంది అంటే మన స్కిన్ అనేది గ్లోనెస్ కోల్పోతుంది. సో మన మన డైలీ లైఫ్ లో మనం ఎవ్రీ డే, అంటే నేను ఇది అనే కాకుండా మనం నార్మల్ గా డైలీలో మన ఫేస్ ని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటే కంపల్సరీ మాయిశ్చరైజింగ్ అనేది యూజ్ చేసుకోవాలి. అది కూడా మన అస్యూర్ లో, మన వెస్టేజ్ ప్రోడక్ట్ లో కూడా బాడీ లోషన్ అండ్ మాయిశ్చరైజింగ్ ఉన్నాయి కాబట్టి అది డైలీ మనం మన ఫేస్ లో కంపల్సరీ మాయిశ్చర్ లెవెల్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. అది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో దీనిలో మన సన్ స్క్రీన్ లో ఏమవుతుంది అంటే అడ్వాన్స్ ఫీచర్ ఉండడం వలన హార్మ్ఫుల్ యూవీ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసి డీప్ హైడ్రేషన్ ని అందిస్తుంది. సో చాలా వరకు అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి. మన SPF 50 అనేది దీంట్లో అడ్వాన్స్ ఫీచర్స్ ఉండడం వలన యూవీ రేస్ నుంచి అంటే చెప్పాను కదా ఇంతకుముందు సన్ ఎక్స్పోజింగ్ 2 రేస్ ని మనకి రిలీజ్ చేస్తుంది. దాంట్లో నుంచి కూడా మనకి హైడ్రేట్ గా ఉండడానికి మన ఫేస్ ని కాపాడుతుంది. అండ్ లైట్ వెయిట్ ఫార్ములా, సో ఇది నాన్ గ్రీసీ అండ్ ఫాస్ట్ అబ్జర్వింగ్ కాబట్టి మనం అప్లై చేసుకున్న వెంటనే బాగా అబ్జర్వ్ అయిపోతుంది. ఎలాంటి జిడ్డు ఫీలింగ్ అనేది కూడా మనకి ఉండదు. అంటే ఇది మనం అప్లై చేసుకున్న తర్వాత ఇందులో ఏముంది అంటే ఆ ఫార్ములా ఉంది అన్నమాట, లైట్ వెయిట్ ఫార్ములా ఉంది. సో ఇది అప్లై చేసిన వెంటనే మనకు జిడ్డు ఫీలింగ్ అనేది కూడా మనకి కలగదు. సో అదొక గొప్ప ఇందులో ఇంగ్రీడియంట్ అన్నమాట. సో లాస్టింగ్ డిఫెన్సింగ్. సో సన్ నుండి మనకు ఎక్కువసేపు ప్రొటెక్షన్ అందిస్తుంది. మనం ఎక్కువ సన్ నుంచి ప్రొటెక్ట్ కావాలి అనుకుంటే కూడా లాంగ్, అంటే మనము ఇప్పుడని కాదు, మామూలుగా ఒక 15 మనం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు కూడా మనం సన్ ఎక్స్పోజింగ్ అవుతున్నాము అంటే దాని నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. అసలు ఇందులో మనము ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాము ఓకే, బట్ మన అందులో ఏమున్నాయి, అసలు ఆ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అనేది కూడా మనము చూద్దాము. దీనిలో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నందువల్ల మన హైడ్రేషన్ అండ్ ప్రొటెక్షన్ లభిస్తుంది. మనకు దీంట్లో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి మన ఫేస్ అనేది హైడ్రేట్ అవుతుంది అండ్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. హైలారిక్ యాసిడ్, ఇది మన బాడీలోకి మాయిశ్చర్ లెవెల్ ని లాక్ చేస్తుంది. మన బాడీలో ఉన్న మాయిశ్చర్ లెవెల్ ఏమేస్తుంది అంటే ఇందులో ఉన్న ఒక గొప్ప ఇంగ్రీడియంట్ దాన్ని లాక్ చేస్తుంది. పెట్టుకోవడం వల్ల స్కిన్ ని హైడ్రేట్ చేసి మంచిగా ప్లమ్ చేస్తుంది. కొలాజిన్, ఎలాస్టిన్ లెవెల్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇది యూజ్ చేయడం వల్ల ఇది ఒక ఇంగ్రీడియంట్ అన్నమాట ఇందులో సన్ స్క్రీన్ లో. ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బ్యాంకాంగ్ రూట్ ఎక్స్ట్రాక్ట్. ఇది స్కిన్ ని స్మూత్ చేసి రేడియంట్ గ్లో ని అందిస్తుంది. ఇందులో అనేక రకాల విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. సో స్కిన్ టోన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, రేడియంట్ గ్లో ని మనకి అందిస్తుంది. ఇందులో ఉన్న ఈ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి బ్యాంకాంగ్ రూట్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఏంటి అంటే విటమిన్స్ కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయన్నమాట అందులో. సో స్కిన్ టోన్ ని ఇంప్రూవ్, మన స్కిన్ ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి డల్ అయిపోతుంది. ఆ డల్నెస్ ని మనకి దాని నుంచి మనకి ఇంప్రూవ్, అంటే ఆ డల్నెస్ పోయి మన స్కిన్ అనేది ఒక మంచి గ్లోయింగ్ స్కిన్ లాగా కూడా మనకి ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి మనం కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది
ప్రతి ఒక్కరు లేడీస్ అని కాదు, జెంట్స్ అని కాదు, ప్రతి ఒక్కరు సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. కిడ్స్ కాకుండా 12 ఇయర్స్ అబోవ్ వాళ్ళు కూడా సన్ స్క్రీన్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. అంటే మన స్కిన్ డ్యామేజ్ అవ్వకముందే ఇప్పటి వరకైతే ఏం యూజ్ చేస్తారో మీరు తెలీదు కానీ, ఇప్పటి నుంచి కూడా మీరు అట్‌లీస్ట్ ఇప్పటికి తెలుసుకొని సన్ స్క్రీన్ అనేది మనకి ఎంతవరకు యూజ్ అయితుంది అంటే, ప్రతి దగ్గర మన స్కిన్ డ్యామేజ్ అవ్వకముందే మనం మన స్కిన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే, మన ఫేస్ పైన కంపల్సరీ మనం కొనాల్సిన ఒక బెస్ట్ ప్రొడక్ట్ ఏంటి అంటే సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ప్రొడక్ట్ అన్నమాట. సో, ఇది మనము దీని గురించి ఇంత చెప్పుకున్నాము. బట్ ఓకే. మనం ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మనము ఒకసారి తెలుసుకుందాము. సో, మనము దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనం దీన్ని మనకు 3 ఒక అంటే ఎన్ని సార్లు అప్లై చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఎలా అప్లై చేసుకోవాలో అనేది కూడా చెప్తాను. మన ఫేస్ దీన్ని అప్లై చేసుకునే ముందు మంచిగా నీట్‌గా ఫేస్ ఫస్ట్ వాష్ చేసుకోవాలన్నమాట. సో, ఇలా ఫేస్‌ని నీట్‌గా క్లీన్ చేసుకొని, ఈ క్రీమ్‌ని మన ఫేస్ మీద అప్లై చేసుకొని, బాగా కవర్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. అంటే కొంచెం స్క్రీన్ నీకు టోటల్‌గా మన బాడీ మీద, ఫేస్ మీద ఆహ్, అంత అంటే ఈవెన్‌గా టోటల్‌గా కవర్ అయ్యేలా మనము దీన్ని అప్లై చేసుకోవాలి. అది ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే, మనం బయటికి వెళ్తున్నాము అనే ఒక 15 మినిట్స్ ముందు. సో, మనము సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నాము అని మనం వెళ్తాం కదా! సన్ దగ్గర బయటికెళ్ళే ఒక 15 మినిట్స్ ముందే మనము అప్లై చేసుకోవచ్చనమాట. సో, 15 మినిట్స్ ముందు అప్లై చేసుకుంటే మీకు అది మనము ఒక డేలో సన్ స్క్రీన్‌ని మార్నింగ్ యూజ్ చేయొచ్చు. 2 టైమ్స్‌కి కూడా యూజ్ చేయొచ్చు. ఎప్పుడైతే మార్నింగ్ మనం బయటికెళ్తున్నామన్న ఒక సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్న టైంలో ఒక 15 మినిట్స్ ముందు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నామనని కాకుండా, మనము ఇంట్లో ఉన్నా కూడా మనం సన్ స్క్రీన్‌ని కంపల్సరీ యూజ్ చేయాలి. ఏదో రకంగా మనకి ఫేస్ పైన కానీ, మన ఇంట్లో పడే ఏదైతే సన్‌కి రేస్ కూడా మనకి పడే అవకాశాలుంటాయి కాబట్టి, ఓన్లీ మనం బయటికెళ్ళినప్పుడే సన్ స్క్రీన్ యూజ్ చేయాలా అంటే కాదు. మనము సన్ స్క్రీన్‌ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే పడుకునేటప్పుడని కావద్దు. పడుకునేటప్పుడు యూజ్ చేయొద్దు. ఈవినింగ్ టైమ్‌లో మనం బయటికెళ్ళే టైంలో యూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్నా కూడా నీట్‌గా ఫేస్ వాష్ చేసుకొని కంపల్సరీ మనము సన్ స్క్రీన్ అనేది యూజ్ చేసుకోవాలి. సో, ఎలా అంటే సన్ స్క్రీన్ అనేది ఇది ఎలా మనకి ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందనేది కూడా చెప్తా. మనం స్విమ్మింగ్‌కని ఎళ్తుంటాము. అప్పుడు కూడా మనము సన్ స్క్రీన్ పెట్టుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే స్విమ్మింగ్ ఎళ్ళేటప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అనేటివి వాళ్ళు ఆహ్, మిక్స్ చేస్తారు కాబట్టి ఆ స్మెల్ దానికి మన ఫేస్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలుంటాయి. స్విమ్మింగ్‌కెళ్ళేటప్పుడు కూడా మనం చాలా రకాలుగా దీన్ని వాడొచ్చు. అంటే ఇదే వాడాలన్నా SPF 30 అనేదంటే మీరు ఏది వాడినా SPF 30 వాడినా కూడా మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. అండ్ మనం ఎక్కువ బయటికెళ్ళి మనం ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు మీరు SPF 50 తీసుకోండి. మనం డైలీ వాడుకోవాలి అని అనుకుంటే SPF 30 ప్లస్ యూజ్ చేసుకోండి. చాలా SPF 30 అనేది మంచి రిజల్ట్ ఉంది. నేను కూడా వాడుతున్నాను కాబట్టి దాని గురించి మీకు ఇంత వివరంగా కూడా చెప్పగలుగుతున్నాను. సో, ఇంకొకటి మనము సన్ స్క్రీన్ అనేది ఇంకా దేనికి మనం యూజ్ చేయాలి అని అనుకుంటే, మనం మేకప్ వేసుకునే ముందు ఇదొకటి మనకి ఆహ్, ఏమంటారు ఇది సన్ స్క్రీన్ కూడా పెట్టుకోవచ్చనమాట. దాంట్లో చాలా బెనిఫిట్స్ సన్ స్క్రీన్ పెట్టి మనం మేకప్ వేసుకోవచ్చు. ఆహ్, అలా వేసుకోవడం వల్ల కూడా మన స్కిన్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుందనమాట. మేకప్ ఏసుకున్న తర్వాత ఆహ్, ఆహ్, అంటే మేకప్ మనము నీట్‌గా ఫేస్ వాష్ చేసుకుంటాం కదా! మేకప్ ఏసుకునే ఫస్ట్ ప్రొటెక్షన్ మనం సీరమ్ అనేది కూడా ఉంది. నేను చెప్పాను కదా! ఒక్క ప్రొడక్ట్ గురించి మనం చెప్పడానికి కాదు. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి చెప్తే దాని గురించి మనం ఎంతో చెప్పినా కూడా మన ఫేస్‌కి మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ మనం ఎన్ని రోజులు చెప్పినా కూడా తక్కువే. సో, మనము అందులో మన వెస్టిజ్ మనకి చాలా రకాలుగా ఇంట్రొడ్యూస్ చేసింది చాలా ఫేస్ గురించి. మనము ఈ సెషన్‌లో కాకుండా ఇంకో సెషన్‌లో కూడా మనం చెప్పుకుందాం. మళ్ళీ సెషన్ నాకు సార్ మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ నేను దాన్ని ఫుల్‌ఫిల్ చేసే అవకాశాలుంటాయి. సో, ఇది ఎలా అంటే నేను చెప్పాను కదా! మేకప్ యూజ్ చేసుకునే ముందు కూడా మనము సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవచ్చు. సో,
ఎన్విరాల్ డ్యామేజ్ నుంచి సన్ నుంచి మనం ఏది యూజ్ కాపాడుకోవాలి అంటే ద బెస్ట్ 100 ప్రోడక్ట్ సన్ స్క్రీన్ అనేది. సో దీన్ని మనము రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్లనే మంచి రిజల్ట్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటి అంటే రెగ్యులర్ గా మన పైన సన్ స్క్రీన్ అనేది మనం ఇంట్లో యూజ్ చేస్తుంటాం కదా, మాయిశ్చరైజింగ్ కానీ ఏదైనా సరే, బట్ దాంతో పాటు మీరు సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల కూడా బెస్ట్ రిజల్ట్ అనేది ఉన్నాయన్నమాట. సో మనము దీని ప్రైస్ చూసుకుంటే ఎంఆర్పి వచ్చేసి మనకు 1180 ఉంది. మన డిపి వచ్చేసి 1000. మన వెస్టీజ్ లో మనకు లభించే ప్రైస్ వచ్చేసి 1000. అండ్ దీని పివి వచ్చేసి కూడా 33.33. సో దీన్ని మంచిగా యూజ్ చేసుకొని నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, పిగ్మెంటేషన్ ఏదైతే ఇంకొక ప్రోడక్ట్ గురించి కూడా నేను నాకున్న టైంలో నేను చెప్పగలుగుతాను. అండ్ పింపుల్స్ అనేవి కూడా మీకు మామూలుగా వస్తుంటాయి కదా, పింపుల్స్ అనేవి రాకుండా కూడా మన వెస్టీజ్ లో బ్యూటీ ప్రోడక్ట్ అనే కాదు, మన సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల కూడా మన బాడీలో ఉన్న హీట్ అనేది మనకు బయటికి పోవాలనుకుంటే అలోవెరా అండ్ నీమ్ అనేది మన వెస్టేజ్ మనకు చాలా మంచి ప్రోడక్ట్స్ మనకు ఇంట్రడ్యూస్ చేసింది. సో ఓన్లీ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు మన ఇంటర్నల్ గా మనం చూసుకోవాలి, ఎక్స్టర్నల్ గా చూసుకోవాలి. అండ్ మన బాడీలో ఉన్న హీట్ మనకి తగ్గాలి అని అనుకుంటే మన సప్లిమెంట్స్ దాంట్లో అలోవెరా ఉంది, నీమ్ ఉంది. అవి కూడా మనం డైలీ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో ఉండే ఏదైతే టాక్సిన్స్ ఉంటాయో అవి కూడా మనకి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో సన్ స్క్రీన్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అండ్ ఇంకొకటి సీరం అనేది కూడా మనము సీరంతో పాటు సీరం అనేది మనము డైలీ లైఫ్ లో మనము దాన్ని కంపల్సరీగా చేర్చుకోవాలి. సీరం, సన్ స్క్రీన్ రెండు కలిసి యూజ్ చేసుకోవడం వల్ల కూడా మన ఫేస్ బయటకు మన ఫేస్ బయటికి ఎక్స్పోజ్ అయ్యేది ఓన్లీ మన ఫేస్ కాబట్టి మన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనం ఉండాలి అనుకుంటే స్కిన్ ని కొంచెం మన వరకు మనం కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది మన వెస్టేజ్ లో మనకి చాలా మంచి ప్రోడక్ట్స్ తో మనకి చాలా మంచి లాభాలతో అది మనకి ప్రోడక్ట్స్ ఇస్తుంది. కాబట్టి అందరూ యూజ్ చేసుకొని మన స్కిన్ ని కాపాడుకోవాలని కోరుతున్నాను. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ మేడం, క్లియర్ మేడం. సార్ నాకు తెలీదు, నాకు యాక్చువల్ గా నాకు టైం ఉంటే నేను ఇంకా చెప్పగలుగుతాను. ఇంకొక సెక్షన్ ఇద్దురులేండి మేడం, అంటే 7 కు జూమ్ మనకి. ఓకే ఓకే సార్, డన్. మీరు అవకాశం ఉంటే రేపు ఇవ్వండి మేడం, మళ్ళీ కంటిన్యూగా. డన్ సార్, డన్. అంటే నాకు ఈ సెషన్ ఇవ్వడం తెలీదు టైమింగ్స్ కాబట్టి, ఎంతవరకు టైం ఉందో నాకు ఇంకా తెలియదు కాబట్టి అందుకనే ఒకసారి మళ్ళీ అడుగుతున్నాను సార్. రేపు మీ పోస్ట్ పెట్టేస్తాం మేడం, రేపు ఇవ్వండి మేడం, కంటిన్యూ చేద్దాం మేడం. డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ లీడర్స్ మనకు అంటే మనం ఎన్ని సెషన్స్ ఇచ్చినా కూడా మన బ్యూటీ గురించి తక్కువే. యాక్చువల్లీ ప్రతి ప్రోడక్ట్ ఈజ్ ఎవ్రీ వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది మన వెస్టీజ్ లో. మనకు గౌతమ్ బలి సార్ ఎన్నో రకాలుగా అంటే మనకి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తారు. బయట మనం ఎన్ని యూజ్ చేస్తున్నామో అవన్నీ కెమికల్ ఉండడం వల్ల కూడా మన ఫేస్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ మనము బయట యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్ని కెమికల్ తో కూడుకున్నాయి కాబట్టి అవన్నీ ఫస్ట్ ఆపేయడానికి ప్రయత్నం చేసి మన వెస్టీజ్ లో ఉన్న ప్రతిదీ నేను చెప్పాను, అస్యూర్ అండ్ స్కిన్ ఫార్ములా 9 ఇవి అన్ని మనం యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా చాలా వరకు మనకి యూస్ఫుల్ అవుతుంది అండ్ బెస్ట్ రిజల్ట్ ఉన్నాయి. అసలు ఒక ప్రోడక్ట్ మనం తీసుకొని వాడుతున్నాము అంటే దానిలో ఎన్నో రకాల ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి, అంటే మనకు స్క్రబ్ అనేది, చారకులు షీట్ అనేది చాలా ఉన్నాయండి. అన్ని లీడర్స్ అవన్నీ యూజ్ చేసుకొని మంచి మనది న్యాచురల్ గా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి మనకు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మన ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ప్రతిదీ మీ అప్లైనర్ త్రూ తెలుసుకొని బ్యూటీ ప్రోడక్ట్ లో గురించి అన్ని తెలుసుకొని అన్ని వాడండి. అన్ని ప్రోడక్ట్స్ ద బెస్ట్ ఉన్నాయి. అండ్ వాటితో పాటు సప్లిమెంట్స్ కూడా
అంటే మన బాడీలో ఉన్న చెప్పాను ఇంతకుముందు అన్నట్టు బాడీలో ఉన్న ఎన్ని చెడు పదార్థాలు గాని లేదా మన వేడి గాని బయటికి పోవడానికి సప్లిమెంట్స్ అని ఉన్నాయి. అవి కూడా మనం మంచి మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి. దాని గురించి కూడా చెప్తే అసలు మనము సెషన్ తక్కువే అని చెప్తున్నాను కదా! సో సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లీడర్స్ ఏదైనా నేను తప్పుగా చెప్పి ఉంటే నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ అసలు మార్నింగ్ సార్. ఎంత చెప్పినా తక్కువే మీ గురించి. చాలా వండర్ఫుల్ గా వాయిస్ గానీ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చాలా వండర్ఫుల్ వచ్చింది మేడం. మాకు మళ్ళీ రేపు మీ జూమ్ కంటిన్యూ ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. బ్యాలెన్స్ ప్రోడక్ట్ గురించి రేపు చెప్పండి మేడం. ఒక ఓకే 5 to 6 మెంబర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. చాలా వండర్ఫుల్ గా స్కిన్ ఫార్ములా 9 గురించి, సన్ స్క్రీన్ గురించి చాలా గ్రేట్ మేడం. చాలా బాగా చెప్పారు. కొంతమంది సరే. ఫీడ్బ్యాక్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లీడర్ త్వరగా మీకు ఏ పాయింట్ అయితే కనెక్ట్ అయిందో చెప్పండి. ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళకి మనం అవకాశం ఇద్దాం. చాలా మంది వస్తూ ఉన్నారు జూమ్ లో 355 మెంబర్స్ ఉన్నారు. ఓకే గుడ్ మార్నింగ్ రాణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. రాణి మేడం గుడ్ మార్నింగ్. సార్ ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ చూడండి సార్. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శివ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, మాట్లాడండి. విజయలక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి. థ్యాంక్ యూ మేడం. ఇవి నాకు అసలు తెలియదు. ఈ రోజు నేను చాలా తెలుసుకున్నాను. ఫేస్ ఎలా క్లీన్ గా ఉంచుకోవాలి, స్కిన్ ఫార్ములా 9 ఎలా డీప్ క్లిన్సింగ్ ఆయిల్ గానీ బ్రైటనింగ్ క్రీమ్ గానీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఎలా అనేది నేను తెలుసుకున్నాను. ఈ రోజు నేను కొని వాడుతాను మేడం. థ్యాంక్ యూ మేడం. మా టీమ్ కూడా నేను చెప్తాను. థ్యాంక్ యూ మేడం. వాడండి మ్యామ్, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మేడం. ఓకే సార్. Thank you, madam. ఒక్కసారి యాక్చువల్లీ మెసేజ్ చేశారు మంగు మచ్చలు ఉంటే ఏ క్రీమ్ వాడాలి అని. నేను ఇంతకుముందు సార్ ఎవరైతే లీడర్ ఉన్నారో లింగాల అని మెసేజ్ చేశారు సార్. మంగు Madam. మచ్చలకి ద బెస్ట్ 1 and 1 ప్రోడక్ట్ చెప్పాను కదా, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ప్రోడక్ట్ సార్. చాలా మంచిగా ఉంది. అది వాడుకొని యూజ్ చేసుకోండి సార్, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే లీడర్స్, Thank మేడం you, గారు sir. చెప్పారు కదా మీకు ఇచ్చినటువంటి మెసేజ్ కి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడుకోండి. లీడర్స్ గుడ్ మార్నింగ్. శివకుమారి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి మేడం. గుడ్ మేడం మార్నింగ్. గారు. విజయలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి. బాగా చెప్పారు స్కిన్ గురించి. థ్యాంక్ యూ. ఈ అన్ని బ్రైట్నెస్ క్రీమ్ కూడా మంగు మచ్చలకి బాగా పనిచేస్తుందని చెప్పారు. అవును మ్యామ్. నాకైతే లేవు, కానీ నేను ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ వాడమని చెప్తాను మేడం. కంపల్సరీ చెప్పండి మ్యామ్. చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, సన్ స్క్రీన్ కానీ బ్రైట్నింగ్ కానీ 2 ఫేస్ వాష్ కానీ. ఈ నేను ఇంకొకసారి సెషన్ ఇస్తాను మ్యామ్. యాక్చువల్లీ నాకు సెషన్ సరిపోలేదు నిజంగా చెప్పాలి అంటే. నాకు తెలిసిన అంటే మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ మనం చెప్పడం, యూజ్ చేసి షేర్ చేయడం అనేది మన వెస్టీజ్ లోనే ఉంది. సో దాని గురించి ఎంత చెప్పినా కూడా నేను చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను. ఇంకా ప్రోడక్ట్స్ గురించి చెప్పాలంటే మళ్ళీ సెషన్ లో మనం మాట్లాడుకుందాం కంపల్సరీ. ఈ రోజు నేను చెప్పిన వరకు అయితే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కానీ సన్ స్క్రీన్ కానీ యూజ్ చేయండి మ్యామ్. మంచి రిజల్ట్స్ వస్తాయి మ్యామ్. చెప్పండి మీరు మీ వాళ్ళకి ఎవరున్నా కూడా చెప్పండి మ్యామ్. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. శివకుమారి మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రేపు సార్. మేడం మళ్ళీ మనకు కొత్త సెక్షన్ మళ్ళీ ఇవ్వబోతున్నారు. లేట్ లేదు, రేపు కంటిన్యూ మేడం సెక్షన్ ఉంటది. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శివకుమారి మేడం ఐఎఫ్బి టీమ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శివ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ గురించి బాగా చెప్పారు మేడం. ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను సార్ మేడం. మాకు మంగమచ్చలు ఉంటే ఓకే మేడం. అలాగే ఇంకా కొన్ని గురించి SF9 ఫార్ములా గురించి ఇంకా ఎలా అనేది చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రాఘవ సార్ ఆర్కేఎస్ఆర్ టీమ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శివ సార్. గుడ్ మార్నింగ్ విజయలక్ష్మి మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ 2 ప్రోడక్ట్ల గురించి యాక్చువల్గా తెలియదు మేడం. ఈరోజు మీ సెషన్ ద్వారా తెలుసుకున్నాను మేడం. చాలా బాగా చెప్పారు. నేను కూడా ఇవి ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అందరికీ ప్రిఫర్ చేసి ప్రమోట్ చేసి
చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కంపల్సరీ వెరీ సార్. మచ్. థ్యాంక్ యూ సార్. ప్రమోట్ చేసుకోండి. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శివ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం విజయలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఇప్పుడు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఏ వయసు వాళ్ళు వాడుకోవచ్చు మేడం? అది స్టార్టింగ్ మేడం. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది ఎవరికైనా సరే, ఏ క్రీమ్ అయినా సరే, కిడ్స్ అనేది చాలా యూస్ ఆఫ్టర్ 12 years అయితే యంగ్ ఏజ్ వాళ్ళ నుంచి ఎవరైనా పెట్టుకోవచ్చు సార్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది. మేడం 20 years నుంచి ఏమో వాళ్ళు పెట్టుకోవచ్చు కదా మేడం? పెట్టుకోవచ్చు సార్, పెట్టుకోవచ్చు. ఓకే మేడం. మేడం ఇది SF9 మేడం? సార్ అది కూడా ఆఫ్టర్ 12 years పెట్టుకోవచ్చు సార్, ప్రాబ్లం లేదు. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. ఇది ఒకటే Thank you, మేడం sir. డౌట్ వచ్చింది. కొంతమంది అడిగారు కానీ కరెక్ట్ గా తెలియక ఇవ్వలేకపోతున్నాం మేడం. మన దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్ ఇది అని కాకుండా సార్, న్యాచురల్ గా రెడీ అయ్యాయి కాబట్టి, కెమికల్ లేకుండా ఉన్నాయి కాబట్టి, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు యూస్ చేసుకోవచ్చు సార్ ఆఫ్టర్ 12 years తర్వాత. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ ఎవరు హ్యాండిల్ చేయొద్దు. బాధుల్లో రాతోడి వరకు ఫైనల్ గా క్లోజ్ చేద్దాం. నాగలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. సార్ ఒక మేడం మెసేజ్ చేశారు యాక్చువల్లీ. మేడం ఎలా వాడాలి అని తనకు పింపుల్స్ ది పిక్ పెట్టారు. సో మేడం నేను మీకు రేపు సెషన్ లో మీకు చాలా వరకు ఎక్కువ పింపుల్స్ ఉన్నాయి. అది ఎలా నేను ఎలా దానికి ట్రీట్మెంట్ ఉంది అనేది కూడా నేను ఇంకొక ప్రోడక్ట్ తోని మీకు రేపు సెషన్ చెప్తాను మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాగలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. వేజన్లా సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం గారితో. విజయలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈరోజు సెషన్ చాలా అద్భుతంగా ఉంది మేడం. Thank మేడం you, ma'am. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ నేను వాడుతున్నాను మేడం. చాలా ది బెస్ట్ రిజల్ట్ నేను చూశాను. అలాగే డీప్ క్లిన్జింగ్ ఆయిల్ కూడా చాలా బాగుంది. మా పాపకి అవును. పింపుల్స్ వస్తున్నాయి మేడం, చాలా బాగా ఎక్కువగా ఉన్నాయి. హాస్టల్లో ఉంటుంది తను. ఓకే ఓకే మ్యామ్. నేను వాడాను మేడం, అది కూడా చాలా రిజల్ట్ తెలిసింది మేడం. ఓకే మ్యామ్. మేడం ఇంకా మీ సెషన్ మాకు చాలా కావాలి. లేడీస్ అంటేనే బ్యూటీకి అవును. సంబంధించి మెయిన్ మనం కావాల్సింది, బయటికి వెళ్తే ఎవరైనా సరే మన ఫేసే చూస్తారు కాబట్టి మెయిన్ మనకి Yes, అదే ma'am. కావాలి కాబట్టి. ఎస్ మ్యామ్. చాలా బాగా చెప్పారు తీసుకుందాం మేడం. మ్యామ్. మీ సెషన్ కోసం రేపు కూడా మేము ఎదురు చూస్తాం మేడం. చాలా చాలా Yeah, ma'am. థ్యాంక్స్ మేడం మీరు ఇచ్చినందుకు. సార్ ఈ Thank you, అవకాశం thank you. ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సుధా మేడం గుడ్ మార్నింగ్. 786 అని పెట్టుకున్నారు లాస్ట్. అడ్మిట్ చేసుకోండి మేడం. సుధా మేడం 786 అని లాస్ట్ లో పెట్టుకున్నారు మేడం. హ్యాండ్ రైజ్ చేసినారు. అడ్మిట్ చేసుకోండి. ఓకే. సౌమ్య మేడం గుడ్ మార్నింగ్. సౌమ్య మేడం హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. ఓకే. రాథోడ్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి మేడం గారితో. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఇప్పుడు ఫోటో పంపించిన కదా మేడం నేను మెసేజ్ లా. మీరేనా సార్ అది? నేనే పంపించిన మేడం. నా డౌన్లైన్ లా ఫేస్ ఇలా ఉంది మేడం. ఓకే ఓకే సార్. ఏం వాడాలో ఒకసారి నేను మాకు క్లారిటీ ఇస్తాను మేడం. వాడతాం సార్ మేడం. చాలా నేను బాగా చెప్పారు మేడం. ఓకే ఓకే సార్. నేను దీని గురించి ప్రోడక్ట్స్ నేను చెప్తాను. మళ్ళీ సెషన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ చెప్తాను సార్. రేపు అంటున్నారు సార్ కాబట్టి నేను సెషన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ వీటి గురించి మీకు ప్రతిదీ ప్రోడక్ట్ ఒక ఎలా వాడాలి స్టెప్ బై స్టెప్ మీకు కంపల్సరీ నేను పింపుల్స్ కోసం మీకు కంపల్సరీ చెప్తాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాథోడ్ సార్. సౌమ్య మేడం గుడ్ మార్నింగ్. మేడం హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. ఓకే. రామన్ సార్ గుడ్ మార్నింగ్. అది గురువా. ఓకే. ప్రసాద్ సార్. శివరామ్ సార్. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. లీడర్స్ అడ్మిట్ అవ్వట్లేదా ఏంటి? ఎవరు పలకట్లేదు? అవుతుంది సార్. పలకట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి మేడం గారితో. అడ్మిట్ అవుతుందిలే. విజయలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సో టుడే వండర్ఫుల్ సెక్షన్ మేడం, బ్యూటీ ట్రైనింగ్.
ఏ విధంగా శివసార్ చెప్పినట్టుగా లేటెస్ట్ చెప్పినట్టుగా టుమారో కూడా మీరు సెక్షన్ ఇచ్చి క్లియర్గా బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి బ్యూటీ అప్డేట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. ఎందుకంటే బ్యూటీ ఆఫర్ కూడా ఉంది కదా మేడం, 3200 పర్చేస్ చేస్తే ఏదో సంథింగ్ అవును సార్. ఆఫర్ ఉంది. సో ఆ ఆఫర్ గురించి కూడా మీరు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం, ఓకే అందరు ఓకే కూడా సార్. పాల్గొంటారు దానికి. ఓకే సార్. ఎనీహో థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ యొక్క థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ డాక్టర్ గోపాల్ సార్. సౌమ్య మేడం గుడ్ మార్నింగ్. మేడం గారు మెసేజ్ చేశారు, మరి అడ్మిట్ చేయలేదు. ప్రసాద్ సార్ ఒకసారి అడ్మిట్ ఆప్షన్ ఉంటే ఇవ్వండి సార్. మేడం మెసేజ్ చేశారు, మేడం మెసేజ్ చేశారు లైన్ లో ఉన్నాను సార్ అని చెప్పేసి, కానీ అడ్మిట్ అవ్వట్లేదు. ఒకసారి మీ దగ్గర నుంచి ఏదైనా ఆప్షన్ ఉంటే అడ్మిట్ ఇవ్వండి. హలో సార్, గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, అది ఫోను కొద్దిగా స్ట్రక్ అయిపోతుందిలే, అందుకనే మెసేజ్ చేశాను మీకు. ఓకే మేడం, హలో కంటిన్యూ మాట్లాడండి మేడం. సార్, గుడ్ మార్నింగ్ సార్. విజయలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మీరు చెప్పిన ప్రోడక్ట్ గురించి మీరు చెప్పిన మాటలు అసలు చాలా బాగా అనిపించినాయి. సో నేను రాత్రి శివ సార్ కూడా మాట్లాడారు, మీటింగ్ గురించి కూడా విన్నాను. సో ఇప్పుడు కూడా నేను కళ్ళు తెచ్చుకొని మీ వెస్టేజ్ లో జాయిన్ అవ్వడానికి కూడా కారణమే సారు. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. రమేష్ హాస్పిటల్లో చేస్తున్నాను సార్. అప్పుడే పరిచయం నాకు 1 year బ్యాకే. సో ఇప్పటికైనా నేను అర్థం చేసుకొని మీ వెస్టేజ్ లో వచ్చినందుకు నేను చాలా అదృష్టవంతురాలి అని అనుకుంటున్నాను. అవును మ్యామ్. ఎందుకు అంటే పిల్లలకి సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఒక బ్రదర్ లాగా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటున్నారు, తెలియకపోయినా విషయాలు చాలా చెప్తున్నారు. సో మీరు అవును. కూడా అలాగే చాలా చెప్తున్నారు మ్యామ్. సో Yes. ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే అండ్ సారీ. అండ్ దీని గురించి అంత ఐడియా లేదు ప్రెసెంట్ అయితే. ఇప్పుడే నేను సెకండ్ సెక్షన్ ఇది వినడం 3 days నుంచి నేను వింటున్నాను. ఓకే ఓకే మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో వినండి మచ్. మ్యామ్, అసలు చెయ్యండి. ఓకే అందరం మనము అందరం ఉంటేనే, సైన్యం ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాము అని దాన్ని ఎస్ మ్యామ్, అర్థం చేసుకుని ఖచ్చితంగా వెళ్ళినప్పుడే మీరు ముందుండి మమ్మల్ని నడిపించే వాళ్ళు మీరే మ్యామ్, నాకు అర్థమైంది. కంపల్సరీ మ్యామ్. అందరము సపోర్ట్ చేసుకొని అందరం సక్సెస్ అవ్వాలి మన లైఫ్ లో అనే ఎస్ మ్యామ్, దాంట్లో ఎస్ నడవాలి మ్యామ్. మ్యామ్. యాక్చువల్లీ అది మీరు అనుకున్నంత అంటే మనం కష్టపడితే కష్టే ఫలి అని అన్నారు కదా, ఖచ్చితంగా కష్టపడితేనే ప్రతిఫలం దక్కుతుంది. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ దీని గురించి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు థ్యాంక్ యూ మ్యామ్. శివ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు మంచి లీడర్ గా ప్రూవ్ అవుతారు 100%. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. Good morning, sir. Very good morning, sir. The great leader, wonderful leader, Shiva sir. Very, very good morning. Thank you very much. Good morning, Professor sir. Very, very good morning. Good morning, Shivam sir. Good morning. Very good morning. Shiva sir, Farhana madam ani Bedanchal నుంచి కరెక్ట్ ఈరోజు జాయిన్ అయ్యారు 3 days నుంచి కూడా. Farhana madam, good morning. Farhana madam, good morning madam. మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. అస్సలాము అలైకుం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఈ సెషన్ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం ఏదైనా. సార్, మేడం గారు బాగా చెప్పారు సార్, ఈ రోజు స్కిన్ గురించి అంతా బాగా చెప్పారు. ఓకే, ఇంకా నేను అంత మాట్లాడడం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు త్వరగా సక్సెస్ కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. విజయలక్ష్మి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు ఈ రోజు ఇచ్చినటువంటి జూమ్ సెక్షన్ చాలా చాలా వాల్యుబుల్ గా ఉంది. ఎక్సలెంట్ గా బ్రైన్ ట్రీట్మెంట్ గురించి కానీ SF 50+++ గురించి కానీ చాలా సన్ స్క్రీన్ గురించి చెప్పారు మేడం. ఇంకా రేపు కూడా మా శివ సార్ కోరుకున్నట్టు ఇందాక పిక్ పెట్టారు మేడం, పింపుల్స్ గురించి మీరు చూసారు. సో వాట్ ఈస్ ద బ్లేమిచల్, వాట్ ఎవర్ మీ దగ్గర నుంచి వచ్చే సబ్జెక్ట్ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి, సో ఇంకా వండర్ఫుల్ గా మీరు రేపు మాకు డీటెయిల్ గా ఇంకా క్లియర్ గా ఇవ్వాలని కోరుకుంటాం మేడం. మీ వాయిస్ లో నుంచి వచ్చేటువంటి వర్డ్స్ చాలా వాల్యుబుల్ గా ఉన్నాయి. సో ఎక్సలెంట్ గా ఇచ్చారు. సో మళ్ళీ రిపీట్ గా రేపు ప్రిపేర్ ఇవ్వాలని కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, అండ్ థ్యాంక్ యూ శివ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శివరామ్ సార్.
లీడర్స్ ఎవరైనా టాప్ లీడర్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఒకసారి మీతో మాట్లాడించి క్లోజ్ చేద్దాం. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. సార్ మేడం గారితో మాట్లాడి మీరు క్లోజ్ చేయండి, రేపు మేడం మళ్ళీ ఇన్వైట్ చేద్దాం సార్. ఓకే ఓకే సార్ ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం విజయలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సార్. మళ్ళీ రేపు మీరు జూమ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. నాకు కూడా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన శివరాం చౌదరి సార్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికి లీడర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. క్లోజ్ చేయండి సార్. రేపు మరో సెషన్తో మళ్ళీ మేడం గారి సెషన్తో మళ్ళీ రెడీ అవుదాం లీడర్స్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. మంచి వండర్ఫుల్ సెషన్. నైట్ అప్పటికప్పుడు అడిగిన వెంటనే మీరు ఒప్పుకొని ఈ సబ్జెక్టు ఏవైతే పింపుల్స్ మరియు ఇవి మంగుమచ్చలు వీటికి చెప్పినందుకు రేపు కవర్ చేసే సబ్జెక్ట్ కోసం మన లీడర్స్ అందరూ ఎదురు చూస్తుంటాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విష్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ సెషన్ ఇంతతో క్లోజ్ చేస్తున్నాం లీడర్స్. రేపు 5:30కి ఇదే సెషన్లో మేడం గారి సబ్జెక్ట్ కోసం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్ ఒక చిన్న మాట లీడర్స్, ఈరోజు 300+ మెంబర్స్ వచ్చారు. రేపు మళ్ళీ మనకు ఈరోజు విన్నారు కదా 500 మెంబర్స్ ఫిల్ఫిల్ అవ్వాలి. మనం యూట్యూబ్ లింక్ షేర్ చేయాలి. మీరు అందరూ డిసైడ్ అవుతే 500 ఫిల్ఫిల్ అవుతారు. ఖచ్చితంగా రేపు మన మేడంకు మనం 500 చూపించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్ కంటిన్యూ సార్. ప్రసాద్ సార్ 1 minute సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇవాళ మేడం గారు చెప్పిన ఈ మొత్తం బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి బాగా మేడం గారు సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అది విడిగా మనకి దాని విలువేమి కూడా మన వాళ్ళకి ఎవరికి తెలియట్లేదు సార్. మ్యాక్సిమం మనం జూమ్లోకి వచ్చి అందరినీ కనెక్ట్ చేసి పెద్ద పెద్ద లీడర్స్ శివరాం సార్ తీసుకొచ్చి కనెక్ట్ చేయటం మూలాన మనం అందరం వినగలుగుతున్నాము. అది దిస్ క్రెడిట్ గోస్ మిస్టర్ శివరాం సార్. అయితే మనం దాన్ని వినియోగించుకోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళు మనం వింటూ ఒక 10 మందిని వినిపించగలిగే స్టేజ్లో ఉండగలిగితేనే మనం లీడర్స్ అవుతాం. అది అట్లా చేయగలిగితే సూపర్గా అందరూ సాధించచ్చు సార్. మేడం గారి మీటింగు రేపు మిస్ అయ్యారు అని అంటే వాళ్ళ ఆమె గురించి తెలిసి వాళ్ళు విన్నాం కాబట్టి మనం కంపల్సరీ ఒక 10 మెంబర్స్ని ఈచ్ మెంబర్ ఒక 5 మెంబర్స్నైనా కనెక్ట్ చేయగలిగితే 500 శివా సార్ అన్నట్టు ఖచ్చితంగా గోల్ అవుతారు. మీరంతా గోల్ని రీచ్ చేసి మేడం గారికి హ్యాట్సప్ చెబుదామని చెప్పి చెబుతున్నాం. ఓకే థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చింది నాకు సార్. థ్యాంక్ యూ సార్ రామారావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ప్రసాద్ సార్ క్లోజ్ చేస్తారా? థ్యాంక్ యూ. సెషన్ క్లోజ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ.